అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు. నా వీడియోస్ చూసేటప్పుడు మీ ఫేస్ మీద ఒక్క చిన్న స్మైల్ వచ్చినా నేను చేసింది వర్తేనండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. ఫస్ట్ ఈ శారీ గురించి చూద్దామండి. ఇదేంటంటే డోలా సిల్క్ శారీ అని కిందిలాగా బిగ్ బార్డర్ వచ్చింది. దీని కాస్ట్ ఎంత గెస్ చేయగలరా? జస్ట్ 150 అండి, 150 రూపీస్. ఇవన్నీ నాకు ఎందుకు ఇంత తక్కువ కాస్ట్కి వచ్చాయో నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడే చెప్పామంటారా? సరే, ఏం లేదు, ఇక్కడ మాకు ఒక లోకల్లో షాప్ ఉంది. వాళ్ళు ఏంటంటే కొంచెం ఏదైనా బ్లౌజ్ పీస్ లేకపోయినా, ఏదైనా కొంగు మిస్ అయినా, లేకపోతే పళ్ళు మిస్ అయినా కూడా మనకి తక్కువ కాస్ట్కి ఇస్తారు. వీళ్ళు ఇంటి దగ్గర తెచ్చి పెడతారనమాట. సో నేను ఈ శారీ చెక్ చేసుకున్నాను అనమాట. చెక్ చేసుకుంటే ఇందులో డ్యామేజ్ ఏం లేదు, బ్లౌజ్ పీస్ లేదు మనకి, అంతే. ఆ బ్లౌజ్ నేను వేరే శారీ బ్లౌజ్ ఉంటే నా దగ్గర మ్యాచ్ చేశాను. ఆ పిక్ నేను పైన యాడ్ చేస్తాను, చూడండి. ఇది మనకి 150 రూపీస్కి వచ్చేసిందండి, జస్ట్ 150. ఇది నేను షార్ట్ కూడా చేశాను, డోలా సిల్క్ శారీ. అదే షాప్ వాళ్ళు, నేను షాప్కి వెళ్ళాను అనమాట. షాప్కి వెళ్తే చూశాను, బాగుంది. ఇంచక్క మంచిగా ఆవు ప్రింట్స్ వచ్చాయి, లోటస్. దీనికి బ్లౌజ్ మనకి స్టిచ్డ్ అన్నమాట. స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది మంచిగా. మనకి ఒక్క బ్లౌజ్ కొనుక్కోవాలంటేనే 500 పడుతుంది కదండి. శారీ 650 చెప్పాడు, కానీ మేము ఆ రోజు ఒక 3-4 శారీస్ తీసుకుంటే ఇది బేరం ఆడితే 500 రూపీస్కి వచ్చిందనమాట. ఇది ఈ శారీ స్టోరీ. ఇంకా కట్టుకోలేదు ఇది. ఈ శారీ నేను బ్లౌజ్ కోసమే శారీ తీసుకున్నానండి, బ్లౌజ్ కోసమే తీసుకున్నాను. ఇది కూడా శారీ కట్టుకోలేదు. ఇక్కడ వరంగల్లో కాసం పుల్లయ్య పెద్ద ఫేమస్ అనమాట షాపు. భీమవరంలో అమ్మ సిల్క్స్ ఎలాగో వరంగల్లో కాసం పుల్లయ్య అనమాట. మా అమ్మగారికి శారీ తీసుకుందామని వెళ్తే, సరే బ్లౌజ్ బాగుంది కదా అని తీసుకున్నాను. 250 రూపీస్ పడిందండి శారీ. 1+1 ఆఫర్ ఉంటే నేను ఒక శారీయే తీసుకున్నాను, 250. ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి, ఆర్గాన్జా టైప్ వచ్చింది. ఇది కూడా కట్టుకోలేదు. శారీస్ కూడా అప్పట్లో బాగా ట్రెండ్ అయినాయి కదండి. దీనికి కూడా ఏంటంటే ఇక్కడ మా ఇంటి పక్కన షాప్లో బ్లౌజ్ పీసెస్ లేవు ఇందులో. శారీ డ్యామేజ్ ఏం లేదు. 2 ముక్కల చీరలు అంటారు చూడండి, అవి అసలే కట్టుకోకూడదు. ఎందుకో ముక్కల చీర కట్టుకోకూడదు అంటారు కదా. ఇందులో డ్యామేజ్ లేదు, ఏం లేదు, బ్లౌజ్ లేదు అంతే. మనం వేరే బ్లౌజ్ మ్యాచ్ చేయొచ్చు కదా అని 2 శారీస్ తీసుకున్నాను 200కి. అంటే శారీ మనకి 100 పడింది. భలే ఉన్నాయి కదా, 200కి 100 రూపీస్ శారీ. మనకి తక్కువలో వస్తే ఆడవాళ్ళకి ఎంత సంతోషమో. ఎందుకు ఇంత తక్కువగా తీసుకుంటున్నావు అంటారా? ఈ మధ్య శారీస్ ఎవరైనా అసలు కట్టిన చీర కడుతున్నారా అండి? దానికోసం మనం మనీ వేస్ట్ ఎందుకు చేసుకోవాలి, ఎక్కువ కాస్ట్లు పెట్టేసి. సో తక్కువలోనే మనం ఇలా తీసుకుని మంచి బ్లౌజ్తో మనం మ్యాచింగ్ చేసుకుంటే అదే డిజైనర్ లుక్ వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇట్లా నేను తీసుకుని 2-3 నెలలు అయింది, ఇప్పుడు కట్టుకోలేదు. అలా ఉంటాయి అన్నమాట మన వేషాలు. ఈ శారీస్ కూడా ఈ మధ్య బాగా ట్రెండ్ అయినాయి కదండి. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇది నేను యూట్యూబ్లో సౌజన్య స్టూడియోస్ అనే ఛానల్లో తీసుకున్నా, వెబ్సైట్లో తీసుకున్నా. ఆ మేడం ఆఫర్ పెట్టినప్పుడు తీసుకున్నాను. 500 రూపీస్ పడింది, 80 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్. ఇది కూడా బ్లౌజ్ కోసమే తీసుకున్నానండి నేను. ఇది నేను యాక్చువల్గా వేరేలా ఎక్స్పెక్ట్ చేశాను. అంటే మనం పెట్టే కాస్ట్ని బట్టే మనం ఎక్స్పెక్ట్ చేయాలండి. 500 రూపీస్కి ఎంతలాగా ఎక్కడొస్తుంది చెప్పండి. బాగుంది, కలంకారీ ప్రింట్, మంచిగా లేడులు అవన్నీ ఉన్నాయి, బాగుంది. ఇది కూడా కుట్టించుకోలేదు, చూసారా, అలా ఉంటాయి అన్నమాట. క్లాత్ కూడా బాగుంది. ఇదెంత? 580 పడింది. ఇది స్పేస్ సిల్క్ శారీ అండి. ఒరిజినల్ స్పేస్ సిల్క్ కాదండి, సెకండ్ క్వాలిటీ అయినా అసలు అలా ఉందా? అలా లేదు. ఆ షైనింగు ఇది బాగుంది కదా. ఇది నేను మగువా కలెక్షన్స్ అనే యూట్యూబ్లో తీసుకున్నాను. ఇది శారీ మనకి 400 పడింది, షిప్పింగ్ ఎక్స్ట్రా. దీనికి నేను మీషోలో ఇలా బ్లౌజ్ తీసుకుని మ్యాచ్ చేశానండి.
ఈ శారీ మనకి 400లో షిప్పింగ్‌లో వచ్చింది కదా! బ్లౌజ్ మనకి 260 రూపీస్‌లో మీషోకి వచ్చింది. నేను దీని మీదే తీసుకోలేదు. వేరే శారీ మీదకి తీసుకున్నా. సరే మ్యాచ్ అయింది కదా అని తీసుకున్నాను. ఆహ్, ఈ పిక్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. దీని మీదకి ఈ బ్లౌజ్ కూడా బాగుంది. ఈ ఈ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు దీని మీద. చూసారా అండి నా శారీ కలెక్షన్ ఇది కూడా కట్టుకున్నాను. ఇవన్నీ తక్కువ బడ్జెట్ శారీస్ అండి. మనం ఎఫర్ట్ చేయగలిగితే ఓకే గానీ, ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి కూడా చక్కగా అన్నీ కట్టుకోవాలనిపిస్తది. అదేం పెద్ద తప్పు కాదు గదా! సో, మనం చక్కగా ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకుంటే మన కోరిక తీరుతుంది. కట్టిన చీర కట్టకుండా ఉండేవాళ్ళం గూడా అవుతాం. ఓకే అండి. మీరు గూడా లోకల్‌లో ట్రై చేయండి. ప్రతీది గ్రాండ్‌గా ఉండాలనే లేదు. ఇలా ప్లెయిన్‌గా ఉన్నా గూడా మనం బ్లౌజ్‌తో మనం శారీని హైలైట్ చేయొచ్చు. నచ్చితే వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా! బాయ్.